షడ్రక్ మేషక్ అబేద్నెగోలదే చెప్పారు, జీవం గల దేవుడు మమ్మల్ని రక్షింప సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా నిలబెట్టిన బంగారు ప్రతిమ మొక్కమన్నావు. అలాగే దేవా తండ్రి, మేము వర్షం మాకు అనుకూలించినా అనుకూలించకపోయినా ఇక్కడే కూటమి జరగాలని మేము నిలబడి ఉన్నాము. అది నీకోసం. అని దాని హృదయనంతా మాతోటి దేవతని విశదీకరించి ఉన్నారు కదా. మా సహోదరు వికలాంగుల జ్ఞాపకము చేసుకున్నాము దేవా. మమ్మల్ని నీ బిడ్డలుగా గుర్తించి దేవా ఎంతో ప్రేమిస్తూ ఉన్నారు. గుర్తింపు నాకు మేమెన్నడూ పాత్రలము కాదు ప్రభా తండ్రి. నీ సేవ నుంచి వరకు నమ్మకమైన సాక్షిగా చేసే భాగ్యం మాకు దయచేయండి దేవా తండ్రి. ఎన్నో పర్యాయములు గట్టిగా గర్జించి చేసినప్పటికీ నీ నా మేలు కోసమే కదా అని బిడ్డ ఏనాడు దేవా తండ్రి నా మాటకి ఎదురు చెప్పలేదు, ఏనాడు దేవా నచ్చుకోలేదు. దేవా నాకు మీ సంగతి తెలుసు కదా, మీరు కోపడతారు, అదేవిధంగా ప్రేమిస్తారు నాకు తెలుసు దేవా. మా మేలు కోసమే కదా చెప్తున్నారని పొలపచ్చిన విధానంకి నీకు వందనాలు. వర్షం వచ్చినా రాకపోయినా, ఇబ్బంది తుఫాను వచ్చినా నీకోసం ఇలాగే మేము ఆరాధించే భాగ్యము నిత్యం మాకు దయచేయండి. అన్ని జనుల మధ్యన మా కోసం దేవా నువ్వు దేవ కొంచెం విశాలత ఇచ్చి ఈ వాక్యము దేవా తండ్రి చెప్పే సమయానికి పూర్తిగా దేవ ఇంకను దేవా తండ్రి ఎలాంటి ఉరుములు మెరుపులు లేకుండా 1 గంట సేపు మాకు అనుకూలపరిచి వాక్యము విని దేవా ఏర్పాటు చేసిన భోజన పద్ధతులు అందరూ సంతృప్తిగా తిని వెళ్ళడానికి కూడా సహాయం దయచేసి బలపరిచి నా దోషం నా పాపం ఇక్కడ ఏలుబడి చేయనివ్వదు. నేను పాపలో ప్రధాన పరిశుద్ధులు అల్పనని ఒప్పుకొనిచ్చున్నాను. ఎవరు దోషం ఎవరు పాపం ఏలుబడి చేయనివ్వదు. ఒక్క ఆకాన్ని బట్టి శైల హాయి పట్టణాలు గెలవలేకపోయినారు. నన్ను బట్టి నా దోషం ఎక్కడిక్కడ ఏలుబడి చేయకుండా మీరే ఆరాధన అంతట్లో మీరే నాయకుని నడిపించమని మా మధ్యకి నడిపించబడిన జోయల్ని అలాగే ఆశయాన్ని జ్ఞాపకం చేసుకున్నాము. మిడ్ల దేవ సంతోషముతో కొంత పరిచయలో పాలు పొందమని వచ్చిన్నారు. వారు కొన్ని పాటలకు దేవ వాయిద్యములు వాయించడానికి సహాయం చేసిన విధానమికై నీకు వందనాలు. నీ సన్నిధి మాతో ఉంచమని వాక్యం వినగలిగే చెవులు గ్రహించగలిగే హృదయం దయచేయండి. ఏ వాక్యం చెప్పాలి నాకు చేత కాదు, మీరే నాకు నోటికి నోరుగా ఉండి బోరుగా ఉండి మీరే మాట్లాడమని క్రీస్తు ద్వారా అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దయచేసి కూర్చోనండి. అందరికీ వందనాలు. కింద తడిగా ఉంటే కుర్చీలు తుడిచి కూర్చోండి. ఇంకా కుర్చీలు ఉన్నాయి, కావాలితే వాడండి. ఎవరైనా చాలా కుర్చీలు ఉన్నాయి, కింద తడిగా ఉంటే ఇబ్బంది లేకపోతే కూర్చోండి, పర్లేదు. కింద కూర్చోండి. సర్లే, సంతోషం. మరి రాత్రి వాక్యం బాగా పనిచేసినట్టుంది, కిందనే కూర్చుంటున్నారు కదా. సరే, దేవునికి వందనాలు. మొదటగా ఆయన మనం స్తుతించవలసిన వారమై ఉన్నాము. దేవునికి మనం ఎన్ని వందనాలు చెప్పినా మనము ఆయనకి రుణం తీర్చలేం. కనుక కొంత నిరుత్సాహం ఉంటుంది. ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు కదా. ఇప్పుడు మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ అమ్మో ఏంటి ప్రభువా ఒక్క నిమిషం ఆగలేదా అని అనుకుంటాం. ఎప్పుడు మనము దేవుడు ఈ దినము ఇదే వర్షం కూటం లేకుండా వస్తే అందరూ సంతోషపడేవాళ్ళు. అవునా? కూటం ఉంది కాబట్టి మనం ఇబ్బంది పడుతున్నాము. దేవుడు మనకు అనుకూలపరుస్తాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, సిగ్గుపరిచే దేవుడు కాదు. కొన్నిసార్లు మనము నేనైనా మీరైనా ఏర్పాట్లు ఉన్నప్పుడు పర్లేదులే, నేను వర్షం రాలేదు కదా ఇవాళ రాదులే అని ధీమా వచ్చేస్తుంది. వస్తుందా? వస్తుంది. దాన్ని బట్టి మనం ప్రార్థన చేయలేదు, నిజమా ఒప్పుకోవాలి దేవుని దగ్గర సంఘం ఎదుట. ఏదైనా మరి నేను కూడా ఉదయకాలము నిన్న చనిపోయిన వారికి భోజనం ఇక్కడి నుంచి వండుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి మళ్ళీ మధ్యాహ్నం కొంచెము విశ్రాంతి తీసుకుని ఇంకొక సహోదరికి బాగోపోతే ఆమెను పరామర్శించి వచ్చేటప్పటికి ఈ టైం అయింది. కానీ కూటం మాత్రం టైంకే ప్రారంభించాం కదా. 5 నిమిషాలతో వేడికే కూటము ప్రారంభించబడింది. కనుక మరి దేవుని దయను బట్టి పాటలన్నీ కూడా వాద్యం మీద వాయించారు దాదాపుగా. అందుని బట్టి మనం దేవుని స్తుతించాలి. ఈ దినము కొంచెం వాక్యం చూద్దాము. దేవుడు నాకు బయలుపరిచిన దాన్ని మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ముందుకు వెళ్తాను. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. మరి ముఖ్యంగా కూటమి ఏర్పాటు చేసిన వ్యక్తులకి, సహోదరు వ్యక్తులకి, అన్నామణికి, అభిషేక్, బ్లెస్సీ, ఇంకా దూర ప్రాంతం నుంచి వారి తల్లిదండ్రులు కూడా వచ్చారు, వీరి తల్లిదండ్రులు కూడా వచ్చారు.
కనుక సంఘం వచ్చింది, పెద్దలు వచ్చారు, కొత్త పెళ్లి జంట కూడా వచ్చారు. అందరికీ వందనాలు. దేవుని వాక్యం చూద్దాం. అపోస్తులు రాసిన కార్యములు 16వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. అపోస్తులు 16:25 నుంచి చదవండి. మైక్ ఇవ్వగలిగితే ఇవ్వండి, అది గట్టిగా చదవ. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అందరికీ పరిచయమే ఈ భాగము. అర్ధరాత్రి వేళ పౌలు సీల దేవునికి ప్రార్థించి కీర్తనలు అంటే పాటలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఏ టైంలో పాటలు వస్తాయో మనకు చెప్పండి. ఇప్పుడు దాకా పాట పాడమంటే మ్యూజిక్ లేదు కదా అన్నారు కొంతమంది మనసులో. అవునా? మ్యూజిక్ ఉంటే ఒక పాట పాడేవాళ్ళు 2 పాటలు పాడతారు. అసలు పాడిన వాళ్ళు కూడా పాడాలనిపిస్తుంది. ఇది మనకి ఉన్న సహజమైన లక్షణము, నైజము. అయితే ఇక్కడ మ్యూజిక్ ఏమీ లేదు, పక్కన పెడితే వీళ్ళు చెరసాల్లో ఉన్నారు. అర్ధరాత్రి వేళ ఎందుకు లేచారంటే, మధ్యరాత్రి అని అర్ధరాత్రి అని ఒకటేనా? ఒకటే కదా, సరే ఏదో ఒకటి మీరు ఎలాగ అనుకున్నా అర్ధరాత్రి వేళ మధ్యరాత్రి వేళ అనుకుందాము. సరే, వాళ్ళు ఆ టైంలో ఎందుకు లేచారు అంటే, ఖైదీని పోలీసు వాళ్ళు మెలుకుని చెప్పి కొడతారా? ఎస్ఐల్ గారు బాగా తెలుస్తుంది. అనేక మంది గొడవలు చూసి వస్తారు కదా, ఆయన వెళ్ళారని కాదు, చూసి వస్తూ ఉంటారు కాబట్టి ఎవరు కొడుతున్నారు చూస్తారు. కొన్నిసార్లు ఆయన అడ్డుకుంటారు, అయ్యా కొట్టద్దండి అని చెప్తారు. అయ్యా నేను పెట్టిన ఆయనకే నేను అల్లి అడ్డు పెట్టానండి, కొట్టద్దని. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, కొంత ఇబ్బంది అయిన తర్వాత ఏదైనా నేరస్తులు లోపలికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏ కోపం ఉంటుందో తెలీదు అని ఆ కోపం ఈ కోపం వీళ్ళని బాగా బాగుతారు. కొరడాతోటి వాడుతోటి బూట్తో తంతారు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ దెబ్బలు తిన్న తర్వాత మనమైన మన బిడ్డలు కొడితే పడుకుంటారు, ఏడ్చి పడుకుంటారు. వీళ్ళు కూడా పడుకుండిపోయి ఉండొచ్చు. మధ్యరాత్రి వేళ అనుందా? మధ్యరాత్రి వేళ ఎవరు లేచారంట? పౌలుయు సీలయు దేవునికి ప్రార్థన. దెబ్బలు తినవాళ్ళు ప్రార్థన చేయగలమా? వర్షం వస్తేనే దూరిపోయారు అందరూ. నేను కూడా అనుకోండి కొంచెం నిలబడ్డాను, కానీ భయంకరమైన తలపోటు ఉంది కాబట్టి అయినప్పటికీ నాకు వెళ్ళిపోవడం ఇష్టమే. కానీ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడు ప్రార్థన చేస్తాం? ఎప్పుడు అనుకూలంగా ఉంటే. అవునా? ఎప్పుడు మనము ఉండవేసపడతామో అనుకూలంగా ఉన్నప్పుడు, వాతావరణం బాగుంటే, అన్నీ బాగుంటే. కొంతమంది అనుకోవచ్చు, ఇంత వర్షంలో అవసరమా ప్రార్థన చేసి ముగించి భోజనాలు ఎట్టేయచ్చు కదా అనిపిస్తుంది కదా మనసులో. ఇప్పుడు నేను విన్నా కదా వాక్యము, నేను లేకపోతే అనుకోవచ్చు, లేకపోతే మైక్ తీసుకెళ్ళి అందరూ చర్చిలోకి వచ్చేప్పుడు వచ్చేస్తాం కదా అనిపిస్తుందా? అనిపిస్తుంది. కానీ పౌలు సీలలు కూడా అనానుకూల వాతావరణంలో ప్రార్థన చేశారు. ప్రార్థన అయితే చేస్తాం, ప్రభువా నాకు ఈ శిక్ష పడింది, జైలు నుంచి బయటకు వచ్చేయాలి. ప్రభువా నాకు ఈ దెబ్బలు తిన్నాను, ఈ దెబ్బల యొక్క బాధను తట్టుకోలేకపోతున్నాను, నీ దెబ్బల బాధ నాకు భరించే శక్తిని దయచేసి ప్రార్థన చేస్తాం. పాటలు వస్తాయా? రావు. కానీ వీళ్ళు ప్రార్థన చేశారు, పాటలు కూడా పాడారు. ఇద్దరు పాటలు పాడుతూ ఉంటే, ఆ టైంలో ఎవరైనా మన మధ్యరాత్రిలో ఇక్కడ టీవీ పెట్టామనుకోండి, పక్క వాళ్ళు ఏమంటారు? ఎరా నీకు నిద్రపోతే మాకు కూడా నిద్ర లేకుండా చేస్తావా, నువ్వు ఆపుతావా లేదా కంప్లైంట్ ఇమ్మంటావా అని అడుగుతారు. అంటారా? కానీ అర్ధరాత్రి వేళ జైలులోని నిశ్శబ్దమైన వాతావరణంలో వీళ్ళిద్దరూ పాటలు పాడి ప్రార్థన చేస్తూ ఉంటే ఖైదీలందరూ వింటున్నారంట. ఆర్కెస్ట్రా లేదండి, మౌతులు లేవు, పాటలు వాళ్ళిద్దరే పాడుతూ ఉన్నారు. డప్పు వాయించేవాడు, డ్రమ్ము వాయించేవాడు, సంగీతం మీటేవాడు ఎవరు అక్కడ లేరు. కానీ అందరూ వాక్య ప్రార్థన చేస్తుండగా విన్నారు, పాటలు పాడుతుండగా విన్నారు. జైలంతా నిశ్శబ్దమైన వాతావరణ ఆరాధన జరుగుతుంది. ఎవరున్నారు? ఇద్దరే.
ఇద్దరు మనుషులు ఆరాధన చేస్తుంటే ఖైదీలందరూ ఆరాధనలో పాల్గొన్నారు. వాళ్ళ ఆరాధన ఎంత శక్తివంతమైందో చూడండి. కీర్తన ఎప్పుడు వస్తుందంటే స్తుతి ఉన్నప్పుడు కీర్తన పాడగలం. పాటలు అందరూ పాడతారు. పాటలు అంటే మన కోసం మనమే పాడుకోవచ్చు, ఎదుటోళ్ళ కోసం పాడుకోవచ్చు, సందర్భాన్ని పాడుకోవచ్చు. కీర్తన అంటే అది కాదు. కీర్తన అంటే దేవుని గురించి పాడే దాన్ని ఏమంటారు? కీర్తన అంటారు. కనుక దేవుని గురించి పాడుతూ ఉన్నప్పుడు మిగతా వ్యక్తులు వింటున్నారు. దేవుడు ఏం మేలు చేశాడని వీళ్ళ పాటలు పాడాలి. వీళ్ళేమో ఉన్న పరిస్థితులేమో చెరసాల పరిస్థితి, వీళ్ళున్న పరిస్థితి ఏమో దెబ్బలు తినే పరిస్థితి, వీళ్ళున్న పరిస్థితిలోని అక్రమ కేసులోని బుక్ అయిపోయిన పరిస్థితి. ఆ టైంలో స్తుతి వస్తుందంటారా? రాదు. కానీ భక్తులు స్తుతి ఆరాధన చేస్తున్న సమయంలో ఏం జరిగిందంటే 26వ వచనము, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. అకస్మాత్తుగా ఆరాధన జరుగుతున్నప్పుడు భూమి కంపించిందంట. మన ఆరాధనలో చాలా మంది అనుకుంటారు ఆరాధనలో మనం మౌనంగా ఉండకూడదు. ఎవరైనా పాడితే మనకు అప్పుడు ఖైదీలంటే వాళ్ళ పాటలు రాబట్టి వింటున్నారు. అవునా? ఖైదీలకి పాటలు వచ్చా చెప్పండి? రావు. వాళ్ళ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కాదు, వాళ్ళ వాక్యము తెలిసిన వాళ్ళు కాదు, వాళ్ళ అన్యులు. అక్కడ ఇద్దరు మాత్రమే ఉన్నారు. వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. ఫోన్ వస్తుంది. వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. కొంత దూరం వెళ్ళమంటారు. వాళ్ళిద్దరు మాత్రమే అక్కడ ఆరాధన చేసేవాళ్ళు. మిగతా వాళ్ళు ఎవరు అక్కడ దేవుని పాటలు తెలీదు. తెలుసా? తెలీదు. కానీ వాళ్ళ ఆరాధన చేస్తా ఉన్నప్పుడు వాళ్ళు విన్ని ఏకీభవించారు. మనకు వచ్చి కాబట్టి పాడి ఏకీభవించాలి. ప్రియమైన దేవుని సంగమా, పాటలు వచ్చిన వారు తప్పకుండా పాడి ఏకీభవించాలి. రాదనుకోండి, అదే సారం 2 సార్లు పడ, రెండోసారి అయినా మనం వింటే జ్ఞాపకం ఉంటుందా? ఉంటుంది. కాబట్టి పాడాలి. భజన పాటలు మీరు ఎప్పుడైనా విన్నారో లేదో? వింటాం కదా. భజన పాటలు ఎవరికి రావు. ఒక మాట మాట్లాడితే దాని వెనకతలు ఏమంటారు వాళ్ళు? అదే మళ్ళీ పాడతారు. పాడతారా? అంటే అందరూ కలిసి పాడితేనే ఆరాధన. మనం అనుకుంటాం వాళ్ళు పాడతారులే. ఎవరు పాడతారు? ఎవరు పాడతారు? వాళ్ళు పాడతారే వచ్చిన వాళ్ళు. మిగతా వాళ్ళు మౌనరథం మనం చేయొచ్చా? భూకంపం రాకుండా ఆపడానికి మనమే కారణం. భూకంపం ఏడు తరగా చెప్తాను. ఆరాధనలో మనం పాలు పొందకపోవడం వల్ల అది వాయిద్యమన్నా వాయించాలి, పాటన్నా పాడాలి, చప్పట్లన్నా కొట్టాలి. ఇది ఏది చేయకుండా ఆరాధనకు వచ్చాను, టైం అయిపోయింది, 12:30 అయిపోయింది. ఆదివారం అయితే భోజనం బెల్ల కొడుతుంది. కానీ ఆరాధనలో నీ చెయ్యిని ఉపయోగించాలి, నీ నోరును ఉపయోగించాలి, నీ యొక్క శరీరంతో దేవుని ఘనపరచాలని గ్రహింపను కలిగి ఉన్నామా? ఆళ్ళే పాడతారు అనుకుంటాము, అనుకోమా? దానివల్ల కొంతమంది వచ్చి ఇక్కడ పాడతారు, మిగతా వాళ్ళు కింద నుండి ప్రేక్షక పాత్ర వహిస్తారు. ఇది దేవుని దృష్టిలో నేరము. ఖైదీలకి పాటలు రావు కాబట్టి పాటలు లేదు. మనం ఎంతకాలం నుంచి మనకు పాటలు రావని జ్ఞాపకం ఉండదని పుస్తకం ఉంది. కొన్ని సంఘాల్లో కీర్తన పుస్తకం ఉండదు. 10 వచనాలైన కంఠస్థం చేసి చూడకుండా పాడేవాళ్ళు ఉన్నారు. చాలా సంఘాలు నేను వాక్యం బోధించడానికి వెళ్తున్నప్పుడు చూస్తాను, వాళ్ళకి అక్షరముకు రాదు. బైబిల్ పట్టుకుని వస్తారు. ఎక్కడికి? ఈవిడేం పాడుతుందా అనుకుంటాను నేను. వాళ్ళు ఇలా పట్టుకుని మనుషులు వెంపు బెత్తరపోకుండా, బైకు భయపడకుండా, జడియకుండా పాట పాడతారు. వాళ్ళు ధన్యులు కాదంటారా? అందుకే వాళ్ళ గృహంలో దేవుని మేలు జరుగుతుంది. అన్నీ తెలిసి మన గృహంలో ఏ మేలు జరగటం లేదు. ఈ స్తుతి కూడా లేదో నేను వాక్యం చెప్పడానికి మీకు బిర్యానీ పెట్టించాను కాదు. అవునా? చాలా మంది స్తుతికోవడం పెడితే ఏదో మొక్క కక్క దొరుకుతుంది. అది కాదండి. దేవుని వాక్యము, దేవుని ఆరాధించాలి. పౌలు శీలలు చెరసాల ఏం పని? గట్టిగా పాడవలసిన పనేముంది? నిశ్శబ్దంగా ప్రార్థన చేసుకుని ఏదో వాళ్ళిద్దరు ప్రక్కన మూలకెళ్ళి వాళ్ళ అందరు వినకుండా సైలెంట్గా పాడుకోవచ్చు కదా, మౌనరథం వహించవచ్చు కదా. దేవుడు హృదయమునే చూస్తాడు. మనం గట్టిగా పాడితే ఏంటి, మెల్లగా ప్రార్థన చేస్తే అనే ధోరణిలో వారు ఉన్నారా? లేరు. అందరికీ, ఖైదీలందరికీ వినబడ్డట్టు పాడితే సౌండ్ ప్రారంభమైంది భూమిలోని. అదే మహా భూకంపము.
భూకంపం వచ్చేసింది. తర్వాత 27వ వచనము, చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఇంట చూచి ఖైదీలు పారిపోయారనుకుని కత్తి దూసి తన్ను తాను చంపుకొన బోయెను. అప్పుడు పౌలు, నీవే హానియో చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. ఎవరితో చెప్తున్నాడు పౌలు? ఇప్పుడు చెరసాల నాయకుడికి. ఈయన ఖైదీయే కదా పౌలు? కదా. శీల కూడా ఖైదీయేనా? ఖైదీయే. మిగతా వాళ్ళు ఖైదీలే కదా. ఈయన రింగ్ లీడరా పౌలు? కానీ దేవుడు నాయకుడిగా చేశాడు. పౌలు మాటలు వాళ్ళు విన్నారు. తుఫాన్ రాగానే అందరూ పారిపోదామని అనుకుని ఉంటారు. అవునా? అవునా కాదు చెప్పండి. అనుకుని ఉంటారా? కానీ అనుకున్న సమయంలోని పౌలు అంటున్నాడు, మేమందరం ఇక్కడే ఉన్నాము. చెరసాల నాయకుడితో చెప్తున్నాడు, నువ్వు ఏ హాని చేసుకోవద్దు. ఎందుకు అనుకున్నాడు ఆయన? ఎందుకు అలాగ అనుకున్నాడు చెప్పండి? ఎందుకంటే అందరూ పారిపోతే నా ఉద్యోగం పోతుంది అనుకున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, మహాభూకంపం కలిగినప్పుడు చెరసాల పునాది అదిరేను, అందరి సంఖ్యలు ఊడిపడెను. మన ఆరాధన గొప్ప కార్యం చేస్తుంది. దేవునితో నిజముగా మన హృదయమంతటితో పాడినప్పుడు, భర్త మారు మనసు లేకపోయినా, భార్య మారు మనసు లేకపోయినా, బిడ్డలు మారు మనసు లేకపోయినా, ఇంట్లో సమాధానం లేకపోయినా, దేవుడు ప్రతి సంఖ్యల నుంచి ఖచ్చితంగా విడుదల ఇస్తాడు. చెరసాల వాక్యము 3 దినాలు ఆరాధన కూటాలు, 3 దినాలు ఉజ్జీవ కూటాలు ఏమీ జరగలేదు. ఒక ఆరాధన 1 గంట సేపు చేస్తుంటారు. మహా అయితే 1 అరగంట అయి ఉంటుంది. దానికి మించి వాళ్ళకి వాక్యం ఏమైనా చెప్పారా? చెప్పలేదు. ఒక స్తుతి ఆరాధన సంఖ్యలు ఏం చేసింది? ఊడిపోయేటట్లు చేసింది. చాలాసార్లు మనకు స్తుతి ఉండదు. చాలాసార్లు మనలోని దేవునికి కృతజ్ఞత ఉండదు. దేవుడు మేలు చేశాడని సాక్ష్యం చెప్తాము, సంపూర్ణ రాత్రి ప్రార్థనలో సాక్ష్యం చెప్తాము, ఆదివారం ఆరాధనలో సాక్ష్యం చెప్తాము. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లిస్తాను. రక్షణ పాత్ర చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన ఎక్కడ చేస్తాడంట? నా మ్రొక్కుబడులన్నీ ఆయన భక్తులందరి ఎదుటనే చెల్లించదునని దావీదు చెప్తున్నాడు. ఆరాధనలో మొదటి భాగము ఏంటంటే స్తుతి చెల్లించాలి. స్తుతి చేసినప్పుడు సమస్య ప్రతి గృహంలో ఉంటుంది. సమస్య లేని మానవుడి లోకములో లేడు. కానీ సంఖ్యలు ఊడిపడాలంటే, భూమి పెకలించబడాలంటే, చెరసాల అనగా నిన్ను బంధించే పాపము. చెరసాలంటే లోక సంబంధమైన చెరసాలు ఇక్కడ చూస్తున్నాము. కానీ ఆత్మ సంబంధంగా నిన్ను నన్ను బంధించే కొన్ని కట్లుంటాయి, కొన్ని పాపములుంటాయి, కొన్ని విరోధమైనవి ఉంటాయి. అవన్నీ పెకలించబడాలి అంటే దేవుని వాక్య ప్రకారముగా ప్రార్థన. రెండోది ఆరాధన. ఆరాధన అంటే దేవుని స్తుతించడము. దేవుని స్తుతించడం అంటే కష్టం లేనప్పుడు అందరూ స్తుతిస్తారు. కష్టములోను సమయమందును అసమయమందును దేవుని మనం స్తుతించాలి. వర్షం ప్రభా నువ్వు ఇచ్చేవు స్తుతి అని చెప్పగలమా? ప్రభా మాకు ఎందుకు ప్రభా ఈ శోధన అనిపిస్తుంది కదా. కానీ పౌలు శీలలు కష్టకాలమందు చెరసాల్లో ఉండి అర్ధరాత్రి వేళ దేవునికి ప్రార్థన చేసి పాటలు పాడితే ఒక్కడ సంఖ్యలు కూడా లేవంట. సాధారణంగా మనం ఇంటికేసే కప్పోడు కొట్టేయచ్చు, కానీ ఖైదీలకేసే బేడీలు కానీ సంఖ్యలు కానీ ఎంత చేసినాయి కట్టవో. అవి ఒరిజినల్ స్టీల్తో తయారు చేస్తారు. దాని యొక్క నాణ్యత చాలా గట్టిగా ఉంటుంది. మన ఇంట్లో తాళం కప్పున గాడ్రోజు తాళం కప్పు కూడా పగలగొట్టేయచ్చు. కానీ ఖైదీలకేసే సంఖ్యలు లోకల్ మ్యానుఫ్యాక్చర్ ఉండరు. దానికి గవర్నమెంట్ సిబ్బంది దగ్గరుండి పర్యవేక్షణ చేస్తారు. దానికి మారు తాళం తయారు చేయించరు. ఒకవేళ తాళం పోతే ఇంకొక కీని పెట్టడానికి వీల్లేదు, తాళం కప్పనే మార్చేస్తారు. అలాంటి పటిష్టమైన కప్ప, అలాంటి పటిష్టమైన తాళము సంఖ్యలు ఏమైపోయి ఊడిపడిపోయేది. ఏదంట? పాటలో. ఎప్పుడైనా పాడాము ఇంటి దగ్గర పాటలు?
అందరూ పడుకున్నాక నువ్వు ప్రార్థన చేసుకోవడం కాదు. అందరూ బిడ్డలు నిద్రపోయి వాళ్ళు అలసిపోయారండి, నేను ప్రార్థన చేసుకుంటానండి, నా భార్య భర్తలు ప్రార్థన చేసుకుంటామండి, మా ఆయన కూర్చోరండి, మా ఆవిడ కూర్చోదండి, మా అత్తగారు కూర్చోరండి. కాదండి, సంఖ్యలు ఊడిపోవాలంటే నీకు ఏ సంఖ్యలు ఉన్నాయో నాకు తెలియదు, నువ్వే బంధకములో ఉన్నావు నాకు తెలియదు, నువ్వే మురుకులో ఇంకా రొంపులోని దొరుకుతున్నావో నాకు తెలియదు. నీ సంఖ్యలు ఊడిపడాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన, రెండవది ఆరాధన, స్తుతి. దేవుని స్తుతి చెల్లించగలుగుతున్నామా? దేవుని ఘనపరచగలుగుతున్నామా? మా నాయన ఉపమానం చెప్పి ముగిస్తాను. మా నాయన బాల్యకాలంలో ఒక సంఘటన మా గృహంలో జరిగింది. మా మేనమామ మా ఇంటికి వేసవి సెలవులకు చూడడానికి వస్తే అప్పుడు మాకు ఇన్ని డబుల్ కట్ మంచులు 5x5 6x6 లేవు. ఎవరన్నా వస్తే ఒకటే మంచం, మడత మంచం లేకపోతే కింద చాపిచ్చి దిండిస్తే పడుకోవాలి. సరే, ఆయన వచ్చారు. పైన వాకిట్లో ఎండాకాలం కాబట్టి పందిర్లో ఆయన పడుకున్నారు. అందరూ భోజనాలు అయిపోయి కుటుంబ ప్రార్థన కూర్చుంటే మా మేనమామ అంటే మా మావయ్య నిద్రపోతా ఉన్నాడు. దేని మీద? మంచం మీద నిద్రపోతూ ఉంటే మా నాయన అన్నారంట, మా అమ్మగారిని పిలిచి రేపొద్దున బండి ఎక్కించి ఎక్కడికి? వాళ్ళ ఇంటికి పంపించే బామని. ఎందుకంట? ఏమి చింతపండు ఉప్పు తేలదనా చెల్లి కోసము, లేదా డబ్బులు బట్టలు తేలదని కాదు, ప్రార్థనలో కూర్చోలేదని. ఏ ప్రార్థన? కుటుంబ ప్రార్థన. భోజనం చేసినప్పుడు అందరూ కూర్చుంటారా? బంధువులకి ఇంకా మనం 2 ముక్కలు తినాలి, 10 ముక్కలు వేస్తాం. ఏమీ లేకపోతే గుడ్లు కూర వండుతాం. అంత టైం లేకపోతే ఆమ్లెట్ వేసన్నా పెడతామా? అంతేగాని అలాంటి సమయంలో భోజనంలో కూర్చున్న వ్యక్తి ప్రార్థనలో కూర్చోకుండా మడత మంచమే నిద్రపోవడానికి వీల్లేదు అని చెప్పినప్పుడు నాయన మాట వినగానే ఆయన వచ్చి జాగ్రత్తగా వచ్చి ఎక్కడ కూర్చున్నాడు? ప్రార్థనలో కూర్చున్నాడు. ఇది మనం నేర్పించవలసిన క్రమం. ఖైదీలుగా క్రమం నేర్పించారు ఎవరు? పౌలు శీల. ఖైదీలు దేవుని వాక్యం తెలిసిన వాళ్ళు కాదండి, వాళ్ళ నేరస్తులు. వీళ్ళిద్దరు నేరస్తులు కాదు. ఆ అక్రమ కేసులోని, తప్పుడు కేసులో బందీ అయిపోతే మిగతా నిజంగానే కేసులో ఉండి బందీ అయిపోయిన వారికి ప్రార్థించేటప్పుడు, పాటలు పాడేటప్పుడు వాళ్ళకి రాపోయిన వినేటట్లు వీళ్ళు కూర్చోబెట్టారు అందరినీ ప్రార్థనలో. ఎందుకంటే వారి మాదిరి అది, వారు చూపించిన మాదిరి అది. మనం ఏం చూపిస్తాము? మన ఇంట్లోకి వచ్చిన త్వరగా తినేసి పడుకుని మీకు మంచం వేస్తాము, మేము ప్రార్థన చేసుకుంటాం అని చెప్తామా? అలాగే చెప్తాం, మీరు తినేసి పడుకోండి బాబు. మన ఇంట్లోని ఎవరు ఒక్క మెతుకు తిన్న వాళ్ళు ప్రార్థనలో కూర్చోవాలి. ఎందుకంటే మనకి ఆళ్ళు ఇచ్చిన డబ్బులు కాదు, మనము కష్టార్జితము చేసి, జీతము సంపాదించి, లేకపోతే వ్యాపారము చేసి, వ్యవసాయం చేసి, ఉద్యోగము చేసి, లేకపోతే వృత్తి పని చేసి, మనం ఏదేది చేసినా సంపాదించింది ఎవరి దయ వల్ల? దేవుని దయ వల్ల. దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మన ఇంట్లోని వాళ్ళ ప్రార్థనలోని కూర్చోవాలి. చెరసాల వాళ్ళని కూర్చోబెట్టారండి, పరిచయం లేని వాళ్ళని. ఇంట్లో బంధువులు కూర్చోబెడతామా? కూర్చోబెట్టినప్పుడే ఇంట్లో ప్రతి సంఖ్యలు వాళ్ళ సంఖ్యలు కూడా ఊడిపోయి. ప్రార్థన చేసింది వీళ్ళు, ఎవరికి ఊడిపోయి? వీళ్ళకి ఎలాగా ఊడే, వాళ్ళకు కూడా ఏమైపోయాయి? వాళ్ళ ఏమైనా ప్రార్థన తెలుసా? కానీ వాళ్ళ ప్రార్థన విని ఏకీభవించినప్పుడు వాళ్ళ సంఖ్యలు కూడా ఊడిపోయాయి. ఇది దేవుడు నేర్పిస్తున్న పాఠము. ఈ రాత్రి మనం అనేక మంది బంధువులు భోజనానికి ఎందుకు పిలుస్తామంటే వాక్యం వింటారని. ఈ వాక్యం ఆ భోజనం పెడితే ఈ భోజనం కూడా వడ్డించాలని. ఇది రెండు కలిసి వడ్డించినప్పుడు ఏదో ఒక మాట చేత వాళ్ళ హృదయంలో ఉన్న సంఖ్యలు, వాళ్ళ గృహంలో ఉన్న ఇబ్బందుల నుంచి వాళ్ళు బయటకు వస్తారని. ఈ రాత్రి కాల సమయంలో ఈ స్తుతి కొడుకు ఏదో డబ్బులు ఖర్చు పెట్టాలని కాదు, ఈ ఏర్పాటు లేదా నా మాటలు వినిపించాలని కాదు, ఈ ఏర్పాటు లేదా మన పాటలు బయట వారు విని సంతోషించడానికి కాదు. ప్రతి గృహంలో ఉన్న సంఖ్యలు యేసునామం లయం అవడానికి ఈ ఆరాధన ఏర్పాటు చేయబడింది. నీ గృహంలో ఇంకా ఇలాంటి ఆరాధన లేదా? నీ యొక్క గృహంలో ఇలాంటి ప్రార్థన లేదా? నీ గృహంలో ఇలాంటి సంఖ్యలు ఊడిపోలేని పరిస్థితుల్లో ఇంకా బిగించిపోతే ఉన్నాయా?
ప్రార్థన పెట్టు, ఆరాధన చేయి, నీ ఇంట్లోకి వచ్చిన వారి ప్రార్థనలో కూర్చోబెట్టు. నీ సంఖ్యలే కాదు, వారి సంఖ్యలు కూడా ఊడిపోయేటట్లు దేవుడు చేయగలడు. అలాగ దేవుడు చేసి మన హృదయంలో, మన గృహంలో గొప్ప కార్యం జరిగినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవా, నీ ఘనమైన పాదాలు కొందనాలు. ఈ రాత్రి కాల సమయంలో నీవిచ్చిన కొద్ది శ్రేష్టమైన మాటలకే వందనాలు. గత రాత్రి దాదాపుగా 10-10:30 వరకు మేము ప్రార్థనలో ఉన్నాం, ప్రార్థన చేసాం. కొంచెం అలజడి వచ్చినప్పుడు అందరు ధైర్యంతో ఇక్కడ కూర్చోగలిగి ఉన్నారు. ఎవరు వెళ్ళిపోకుండా నువ్వు ఆప్ చేయగలిగినావు కదా. ఈ రాత్రి ఈ ఆరాధన, ఈ స్తుతి పాటలు, ఈ మాటలు, ఈ ప్రార్థన అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయండి. ఏ గృహంలో ఏ సంఖ్యలోనూ ఊడిపోవాలి ప్రభా. ఏ గృహంలో ఏది ఇంకా ఆటంకంగా వచ్చి ఏ శక్తి అనే ఊడిపోవాలి. ఈ రాత్రి మా పాటలు, మా ప్రార్థన రీతిగా చేసి బలపరిచి ఎంతో విలువైన వాతావరణంలో శ్రేష్టమైన మాటలు అందించడానికి సహాయం చేసిన రీతిగా ఇంకా నీ గొప్ప ఆశీర్వాదము మా సహోదరు విక్టర్లాల్ గారికి, సహోదరు అన్నామణికి, వారికి ఇచ్చిన బిడ్డలకి మీరే ఉంచి నడిపించి బలపరచమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకను పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనకు వర్షం ఆపిన రీతిగా ప్రతి సంఖ్యలు, ప్రతి కుటుంబంలో ఊడిపడిపోయినట్లు చేసి నడిపించి కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.